మధుర కోసం కృష్ణ బలరాం బయలుదేరడం, కృష్ణుడు మథురను సందర్శించడానికి గోకులాన్ని విడిచిపెట్టడం, విన్న గోపికలు విలపించడం మరియు ఏడ్వడం ప్రారంభించారు. సూర్యోదయానికి ముందే తమ జీవితాలు ముగిసిపోతాయని వారు భావించిన వార్తల ద్వారా వారు చాలా కలత చెందారు. విధికి దయలేదని వారు ఊహించడం ప్రారంభించారు. మొదట అది వారి ప్రియమైన కన్హతో సన్నిహిత సంబంధాన్ని అందించింది. ఇప్పుడు అది అతని నుండి చాలా కాలం విడిపోవడానికి కారణమైంది. కొంతమంది గోపికలు మరణాన్ని కూడా వేడుకున్నారు. వారు కన్హ లేకుండా జీవించడం కంటే ఉత్తమంగా భావించారు. గోపికలందరూ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. తల్లి యశోద మరుసటి రోజు తెల్లవారుజామున నిద్రలేచింది. ఆమె వెన్న తీసి మిశ్రీ, చక్కెర మిఠాయిలు వేసి కృష్ణుడికి తినిపించడానికి తీసుకువెళ్ళింది. కాని కృష్ణుడు మరియు బలరాం ఇద్దరూ మధురకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె గుర్తించింది. వారు తల్లి పాదాలను పట్టుకుని ఇలా అన్నారు, ఓ అమ్మా! మమ్మల్ని క్షమించు, మేము మధుర వెళ్తున్నాము. ఈ మాటలు యశోదను కలవరపెట్టాయి. ఆమె పరుగెత్తి అక్రూరుడి పాదాలపై పడి ఇలా చెప్పింది, నేను నీ దాసుడను. ఓ అక్రూర్, దయచేసి నా ప్రియమైన కుమారులను మధురకు తీసుకెళ్లవద్దు. అవి నా హృదయం నుండి విడదీయరానివి. కంసుడు వారిని మధురకు ఎందుకు పిలిపించాడు? ఓ అక్రూరు, వెళ్ళి మా నుండి అన్నీ తీసుకోమని చెప్పు, కాని మా కొడుకులను విడిచిపెట్టు. మేం కూడా జైల్లో బతకడానికి సిద్ధంగా ఉన్నాం, కాని మా ముద్దుల కొడుకులను పోగొట్టుకోలేం అని అక్రూరుడు యశోదను ఓదార్చాడు. భాభీ, అత్తగారు, చింతించకండి. ఈ అన్నదమ్ములిద్దరూ మధురలో ఉత్సవాలు చూసేందుకు మథురకు వెడుతున్నారు మరియు మీ హృదయాన్ని ఓదార్చడానికి త్వరలో తిరిగి వస్తారు. యశోద చెప్పింది, అక్రూర్జీ, మధుర బంగారు పట్టణం మరియు నా కుమారులిద్దరూ చాలా చిన్నవారు, ఇంకా ఏ కారణం చేతనైనా అక్కడ అవసరం లేదు. నంద్ మరియు యశోద పాదాలను తాకి సోదరులిద్దరూ ఇలా అన్నారు, నాన్నా, అమ్మా, మేము ఖచ్చితంగా తిరిగి వస్తాము. ప్రస్తుతం మేము మధుర వైభవాన్ని చూడాలనుకుంటున్నాము. ఇంతలో గోపికలు, గోపులందరూ అక్కడ గుమగూడారు. ఏడుస్తూ, విలపిస్తూ గోపికలు ఇలా అన్నారు, ఓ అక్రూరు, నీకు అక్రూరుడని పేరు పెట్టిన నీవు చాలా క్రూరుడివి. మా హృదయాలను చీల్చేందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. రెండవ గోపి ఇలా అన్నాడు, లేదు మిత్రమా, ఇది అక్రూరుని తప్పు కాదు. మా ఫిర్యాదులు శ్యాంసుందర్కి ఉన్నాయి. మేము మా భర్తలను, పిల్లలను, మా ఇళ్లను అన్నిటినీ విడిచిపెట్టి మీ సేవలో మా సర్వస్వాన్ని అంకితం చేశాము. ఇప్పుడు మీరు చాలా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని విడిచిపెట్టారు. ఓ మధుసూదన్, నువ్వు తప్ప మా జీవితానికి ఆసరా లేదు అంటూ గోపికలందరూ మళ్లీ కంటతడి పెట్టారు. శ్రీరాముడితో సహా గోపులందరూ రథాన్ని చుట్టుముట్టి ఇలా అన్నారు, ఓ కృష్ణ, నీవు ఇంత నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని వదిలివేస్తావని మేము కలలో కూడా ఊహించలేదు. ఓ కన్హయ్య, ఇంద్రుడు, వరుణుడు, సనకాది మరియు బ్రహ్మకూడా నీ ముందు నమస్కరించడం మా కళ్లతో చూశాం. నిన్ను మేమెప్పుడూ దేవుడిగా భావించలేదు. నిన్ను మా స్నేహితుడిలా చూసుకున్నా. మాపై కోపమా? ఓ నా చిన్ననాటి మిత్రుడు కన్హయ్య, నిన్ను వేడుకుంటున్నాం. అప్పుడు నరకమైన అడవి మంట నుండి మమ్మల్ని రక్షించండి. వరదలు కురుస్తున్న వర్షాల నుండి ఎందుకు రక్షించావు? నువ్వు లేకుండా మేము జీవించలేము. ఓ శ్రేయోభిలాషి, మీరు ఎప్పుడు తిరిగి వస్తారో మాకు చెప్పండి. శ్రీకృష్ణుడు వారందరినీ ఓదార్చాడు మరియు చాలామందిని తనతో తీసుకెళ్లాడు. రథం కదలడం ప్రారంభించింది. రథం జెండా కనిపించినంతసేపు జనం ఏడుస్తూనే ఉన్నారు. అక్రూరుడి కళ్ళు కూడా నీళ్లతో నిండిపోయాయి. ప్రభువు అతనిని అడిగాడు, కాకా, ఎందుకు ఏడుస్తున్నావు? అక్రూరుడు ఇలా జవాబిచ్చాడు, ఓ ప్రభూ! కంసుడు మహాపాపి. అతను నిన్ను అన్ని విధాలుగా హింసించటానికి ప్రయత్నిస్తాడని నేను భావిస్తున్నాను. కాబట్టి కంసుడు నీకు ఏదైనా అపకారం చేస్తే నిన్ను తిరిగి బృందావనానికి తీసుకెళ్లాలని నా హృదయం చెబుతోంది. ఆత్మలు నన్ను ఎప్పటికీ శపిస్తాయి. అక్రూరుడు 4 చేతుల రూపంలో భగవంతుని దర్శనం కలిగి ఉన్నాడు. అక్రూరుడి మాటలు విన్న భగవంతుడు వ్రతంలోకి వచ్చినప్పుడు మహిమాన్వితమైన అనుభూతికి లోనయ్యాడని అర్థమైంది.
కాని ఇప్పుడు ఆప్యాయతతో భర్తీ చేయబడింది. అందువల్ల అతను తన గందరగోళాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా భగవానుడు అతనితో ఇలా అన్నాడు: కాకా, మధుర ఇంకా కొంత దూరంలో ఉంది. కాబట్టి నువ్వు యమునా నదిలో స్నానం చెయ్యి. మేము సోదరులం మీకోసం రథంలో వేచి ఉన్నాము. అక్రూరుడు యమునా నదిలో స్నానమాచరించిన వెంటనే భగవానుడు తన నివాసస్థలమైన వైకుంఠాన్ని తన 4 చేతులలో శంఖం, చక్రం, గద, కమలం పట్టుకుని శేషనాగా మంచంపై పడుకుని ఉన్న నారాయణుని రూపాన్ని అతనికి చూపించాడు. ముకుళిత హస్తాలతో అక్రూరుడు భగవానుని ఇలా ప్రార్థించాడు: ఓ ప్రభూ, బ్రహ్మ మరియు విశ్వం యొక్క ఉనికికి నీవే కారణం. ఓ ప్రభూ, నేను పదే పదే నీ పాదాల వద్ద ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నేను నిన్ను గుర్తించాను. నువ్వే తీసుకున్నాను. మత్స్య, కచ్చప్, వరహ, నరసింహ, వామన, రాముడు మొదలైన అవతారాలు. ఆ విధంగా స్నానం చేసి పూజలు చేసి అక్రూరుడు రథంపైకి తిరిగి వచ్చాడు. అక్రూరుడి మనస్సులో ఇప్పుడు నారాయణుడి పట్ల భక్తి భావన ఏర్పడిందని శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నాడు. భగవంతుడు ఇలా అడిగాడు: మీ పరిస్థితి దయనీయంగా కనిపిస్తోంది. నీటి అడుగున అసాధారణమైనదేదైనా చూశారా? అక్రూరుడు ఇలా అన్నాడు: ఓ ప్రభూ, ఇప్పుడు నీ కృపను నాకు ప్రసాదించు. దయచేసి నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మధురలో రాక అక్రూరుని విడిచిపెట్టిన తరువాత నందబాబా కూడా గోపులతో కలిసి మధురకు బయలుదేరాడు. దారిలోనే కృష్ణుడు, బలరాముడు పట్టుబడ్డారు. తర్వాత అందరూ కలిసి మధుర చేరుకున్నారు. అక్కడ ఒక తోటలో బస చేశారు. కొంతకాలం తర్వాత నంద అనుమతితో సోదరులిద్దరూ మధుర నగరాన్ని చూడటానికి బయలుదేరారు. మధుర నిజానికి ఒక అందమైన పట్టణం. కృష్ణుడు మరియు బలరాముని దర్శనం కోసం మధుర నివాసులందరూ రోడ్లు, పైకప్పులు మరియు అటకపైకి వచ్చారు. కుబ్జాపై దయా దారిలో వారు ఒక అందమైన కాని వంకరగా ఉన్న స్త్రీని కలుసుకున్నారు. ఆమె తనను తాను కంసుని దాసి అయిన కుబ్జా అని పరిచయం చేసుకుంది. రాజకుటుంబ సభ్యులకు చందనం పోయడం ఆమె విధి. చెప్పు, పేస్ట్తో అద్ది చేస్తావా అని దేవుడు అడిగాడు. కుబ్జా ఇలా అన్నాడు: ఓ మన్మోహన్, చెప్పు పేస్ట్కి మీకంటే సరిపోయేవారు ఎవరూ లేరు. అలా స్వామివారి నుదుటిపై కుంకుమ పూసింది. నుదుటిపై ఆమె గంధం ముద్దతో కూడిన కస్తూరిని పూసింది. ఇతర గోపాలు మిగిలిన గంధాన్ని తలపై పూసుకున్నారు. భగవంతుడు కుబ్జాపై తన పాదాలను ఉంచి ఆమె గడ్డం పట్టుకుని ఆమె తలకి కొంచెం కుదుపు ఇచ్చాడు. మరియు కొద్దిసేపటిలో కుబ్జా యొక్క హంచ్ పోయింది మరియు ఆమె అందమైన స్త్రీగా మారింది. ఆమె ప్రేమ కోసం ప్రభువును వేడుకుంది. ప్రభువు ఆమెకు భవిష్యత్తులో ఒక సమావేశాన్ని వాగ్దానం చేసి ముందుకు సాగాడు. విల్లు విరగడం కుబ్జను రక్షించిన తరువాత శ్రీకృష్ణుడు మరియు ఇతర గోపులు ముందుకు సాగారు. ఒక ప్రదేశంలో వారు ఎత్తైన వేదికపై ఉంచిన భారీ విల్లును చూశారు. చాలామంది బలవంతులు దానికి కాపలాగా ఉన్నారు. భగవంతుడు పందిరిలోకి ప్రవేశించి విల్లును సులభంగా ఎత్తి ముక్కలుగా చేశాడు. చుట్టుపక్కల నుండి పెద్ద చప్పట్లు వచ్చాయి. ఇలా అన్నాడు: కృష్ణ, ఇప్పుడు ఇక్కడ రద్దీ పెరుగుతుంది, కాబట్టి మనం సమయానికి తప్పించుకుందాం. ఆ విధంగా సోదరులు మరియు వారి స్నేహితులు ఇద్దరూ వారి శిబిరానికి తిరోగమనం చేశారు. అక్కడ వారు రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ మధురలో విల్లు విరిచారు. కంసుడు భయపడ్డాడు. రాత్రి నిద్ర పట్టలేదు. అతనికి కలలో కూడా తన చుట్టూ ఉన్న ప్రతిచోటా కృష్ణుడు తప్ప మరేమీ కనిపించలేదు. ఏనుగును చంపడం. తెల్లవారుజామున కంసుడు తన మంత్రిని పిలిచి ప్రధాన ద్వారం మధ్యలో ఏనుగును కువలయాపిడ్ని నిలబెట్టమని ఆదేశించాడు. కోట ప్రధాన ద్వారం గుండా ప్రవేశించడానికి ధైర్యం చేస్తే ఏనుగు అబ్బాయిలిద్దరినీ చంపేస్తుందని అతను అనుకున్నాడు. తోటలో తిరిగి కృష్ణుడు మరియు బలరాముడు మల్లయోధుల వేషంలో కోట కోసం బయలుదేరారు. ద్వారం వద్ద ఒక ఏనుగు మార్గాన్ని అడ్డుకోవడం చూసి వారు మహౌట్ని బిగ్గరగా అడిగారు: ఓ మహౌత్, మీరు ఏనుగును గేటు మధ్యలో ఎందుకు నిలబెట్టారు? దానిని ముందుకు లేదా వెనుకకు తరలించండి.
కాని ఏనుగును మార్గం నుండి బయటకు తరలించడానికి బదులుగా మహౌట్ దానిని వారిపైకి నడిపించాడు. కాని ఏనుగు వారిపై దాడి చేయడానికి ముందు బలరాముడు దాని ట్రంక్ పట్టుకోగా కృష్ణుడు దాని తోకను పట్టుకున్నాడు. సోదరులిద్దరూ ఏనుగును గేటు నుండి బయటకు లాగి గాలిలో ఎగరేశారు. పెద్ద శబ్దంతో ఏనుగు నేలపై పడి అక్కడికక్కడే మృతి చెందింది. మల్లయోధుల సాల్వేషన్. ఏనుగును చంపిన వార్తతో కంసుడు చాలా భయపడ్డాడు. అతను పరిస్థితిని అంచనా వేయడానికి ముందే కృష్ణుడు మరియు బలరాం యాంఫీ థియేటర్కి వచ్చారు. యాంఫీ థియేటర్లో ఉన్న ప్రేక్షకులు తమ భావాలకు అనుగుణంగా స్వామిని చూశారు. మనుష్యులు ప్రభువును పురుషులలో ఒక ఆభరణంగా చూశారు. స్త్రీలు ఆయనను కామదేవుని అవతారంగా చూశారు. ఆవుల కాపరులు తమ సహజ స్నేహితుడిని భగవంతునిలో చూశారు. అయితే కంసుడికి అతను అతని మరణం వలె కనిపించాడు. కాని అతని తల్లి మరియు తండ్రికి, దేవకి మరియు వసుదేవ్ మరియు నందులకు కృష్ణుడు మరియు బలరాముడు చిన్న పిల్లలుగా కనిపించారు. ఋషులు మరియు సన్యాసులు బాలుర వేషంలో రావడం తప్ప మరేమీ చూడలేదు. విద్యావంతులు అతని విశ్వరూపాన్ని చూశారు. అయితే యాదవులకు అతను వారి బోధించే దేవుడుగా కనిపించాడు. భగవాన్ బలరాం బరిలోకి దిగగానే అప్పటికే అక్కడ ఉన్న మల్లయోధులు స్ప్రింగ్స్లా లేచి నిలబడ్డారు. ఒక మల్లయోధుడు చానూరు కృష్ణుడిని లాగగా ముస్టిక్ అనే వ్యక్తి బలరాముడిని బరిలోకి దించాడు. వారు వారితో ఇలా అన్నారు, మీరు మరియు మేం ఇద్దరం గొప్ప రాజు కంసకు చెందిన వ్యక్తులం. మన కళ మరియు నైపుణ్యంతో మా రాజును సంతోషపెట్టడం మా కర్తవ్యం. పైగా మేము చాలా బహుమతులు కూడా పొందుతాము. కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ మల్లయోధులారా, దయచేసి మీరు మీలో ఒకరు పోరాడుకోండి. మేము ఇంకా అబ్బాయిలం కాబట్టి మేము మీ పోరాటాన్ని దూరం నుండి చూస్తాము. చానూరు ఇలా అన్నాడు, కాదు, నువ్వు అబ్బాయివి కాదు, యుక్త వయస్కుడవు. నువ్వు బలవంతుడి కంటే బలవంతుడివి. 1000 ఏనుగుల కంటే బలమైన ఏనుగును ఇప్పుడే చంపావు. ఆ విధంగా సోదరులిద్దరూ రాజమల్లయోధులతో కుస్తీ పట్టవలసి వచ్చింది. బలరాం ముస్టిక్ను నేలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రెండో మల్లయోధుడు చానూరును కృష్ణుడు కూడా అదేవిధంగా చంపాడు. మిగిలిన మల్లయోధులందరూ ఒక్కొక్కరుగా ఒకే విధమైన విధిని ఎదుర్కొన్నారు. అక్కడ ఉన్న పెద్ద సంఖ్యలో జనం వారిని ఆనందంగా చప్పట్లు కొట్టారు. కాన్సా యొక్క మోక్షం. తన మల్లయోధుల అవమానకరమైన ఓటమిని చూసిన కంసుడు కోపంతో కోపోద్రిక్తుడై ఇలా ప్రకటించాడు, ప్రత్యర్థులందరినీ కట్టివేయండి. ఉగ్రసేన్, దేవకి, వసుదేవ్ మరియు నందులను తాడులలో కట్టి నా ముందుకి తీసుకురండి. శ్రీకృష్ణుడు ఇది తట్టుకోలేక ఒక్క గెంతులో కంసుడు ఉన్న వేదికపైకి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు అతని వెంట్రుకలతో పట్టుకుని ఇలా అన్నాడు, ఓ కంస, ఒకసారి నీవు నిస్సహాయ స్త్రీని జుట్టుతో పట్టుకున్నావు. నేను ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాను. ఇప్పుడు మీరు చేసిన దురాగతాలకు తగిన ఫలాలు అందుకుంటారు. ఇలా చెబుతూ భగవానుడు కంసుడిని వెంట్రుకలతో పట్టుకుని తిప్పడం ప్రారంభించాడు మరియు వేదికపై నుండి కిందకు విసిరాడు. అప్పుడు భగవానుడు మరోసారి దూకి కంసుని వక్షస్థలం మీద పడ్డాడు. కంసుడు తక్షణం మరణించాడు. అలా కాలనేమి అనే రాక్షసుడి అవతారమైన కంసుడు మోక్షాన్ని పొందాడు. శ్రీకృష్ణుడు అతని తల్లిదండ్రులను జైలు నుండి విడుదల చేసి తన తల్లిదండ్రులైన ఉగ్రసేను మధురరాజుగా పట్టాభిషేకం చేశాడు. కృష్ణబలరాముని యాజ్ఞోపవీత్ రాజకీయాలన్నీ దిగ్విజయంగా పూర్తయిన తర్వాత కృష్ణుడు బలరాముడికి పట్టాభిషేకం నిర్వహించారు. ఆ తరువాత వారు అధికారిక విద్య కోసం సాందీపని మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అసామాన్య తెలివైన కృష్ణుడు తక్కువ వ్యవధిలో సమస్త జ్ఞానాన్ని విజయవంతంగా నేర్చుకున్నాడు. అప్పుడు గురుదక్షిణగా గురువుకు గౌరవం ఇస్తూ కృష్ణుడు తన చనిపోయిన కొడుకులను యమరాజు నివాసం నుండి తిరిగి తీసుకువచ్చాడు. స్నానమాచరించి శ్రీకృష్ణుడు మధురకు తిరిగి వచ్చాడు. అక్కడ రాజభోగాలు మరియు వైభవం మధ్య జీవించినప్పటికీ శ్రీకృష్ణుడు ఉదాసీనంగా ఉన్నాడు. అతని భావుకత, ప్రియమైన భక్తుల స్నేహితుడు మరియు వ్రజ్ యొక్క ఇతర వ్యక్తుల జ్ఞాపకం అతనిని గుచ్చుతూనే ఉంది.
ఉద్ధవ్ని మెసెంజర్గా పంపడం. యాదవ మంత్రి బృహస్పతి కుమారుడు సావంత్ ఉద్ధవ్ శ్రీకృష్ణుని సన్నిహిత మిత్రుడు. స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించడానికి అతనికి మాత్రమే అనుమతి ఉంది. పశ్చాత్తాపంతో ఉన్న తన స్నేహితుడు కృష్ణుడిని చూసి ఉద్ధవ్ ఇలా అడిగాడు, మథురానాథ్, మీరు కలత చెందుతున్నారు? మిమ్మల్ని కలవరపెడుతున్నది ఏమిటి? శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు, ఉద్ధవా, నేను కలవరపడుతున్నాను. నేను బృందావనంలో గడిపిన రోజులు నాకు గుర్తున్నాయి. దయచేసి బృందావనానికి వెళ్ళి అక్కడ గోపికల గురించి వార్తలు పొందండి. వారికి నా సందేశం కూడా ఇవ్వండి. ఆ విధంగా శ్రీకృష్ణుడు ఉద్ధవుని తన వేషధారణలో ధరించి తన రథంలో వ్రజ వద్దకు పంపాడు. అక్కడ నంద్ ఇంట్లో బస చేశాడు. రాత్రి ఉద్ధవ్ నంద్ మరియు యశోద క్షేమం గురించి మరియు సాధారణంగా వ్రజ గురించి ఆరా తీశాడు. అదంతా చాటిన్లో గడిచిపోవచ్చు. భ్రమర్ గీత్ మరుసటి రోజు ఉద్ధవ్ రాక గురించి గోపికలు తెలియగానే వారు నంద్ నివాసంలో మరియు చుట్టుపక్కల గుమగూడారు. ద్వారం ముందు ఆగి ఉన్న రథాన్ని వారు గుర్తించారు. కృష్ణుడు, బలరాముడు మధురకు బయలుదేరిన రథం అదే. ముందుగా తమ ప్రియమైన కృష్ణుడు తిరిగి వచ్చాడని అనుకున్నారు. కాని కృష్ణుడి సావంత్ స్నేహితుడైన ఉద్ధవ్ వారికి అధిభౌతిక జ్ఞానం గురించి బోధించడానికి వచ్చారని ఎవరో తెలియజేశారు. కొద్దిసేపటి తర్వాత ఉద్ధవ్ బయటకు వచ్చి బిగ్గరగా మాట్లాడాడు, ఓ గోపికలారా, ఉద్ధవ్ బోధ వినండి. కాని అతని మాట వినకుండా గోపికలు చెవులు మూసుకున్నారు. అవమానంగా భావించిన ఉద్ధవ్ వారి ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గోపికలు అతనితో ఇలా అన్నాడు, ఓ పెద్దమనిషి, మొదటిగా మాకు మీతో పరిచయం లేదు. రెండవది, మీ ఉపదేశం వినడానికి మాకు సామర్థ్యం లేదు. అవును, మీరు మాకు అత్యంత ప్రియమైన వారి సందేశాన్ని అందించాలనుకుంటే అది వినడానికి వేల చెవులు ఆసక్తిగా ఉన్నాయి. ఉద్ధవ్ తనను తాను శ్రీకృష్ణుడి సన్నిహిత స్నేహితునిగా పరిచయం చేసుకున్నాడు. అతని గుర్తింపు తెలుసుకున్న గోపికలు ఉద్ధవ్ను స్వాగతించారు మరియు ఆప్యాయంగా చూసుకున్నారు. ఉద్ధవ్ మళ్లీ ఇలా చెప్పడం ప్రారంభించాడు, ఓ గోపికలారా, మీరు మీ ప్రియమైన స్నేహితునిగా ప్రకటిస్తున్న వ్యక్తి నిజానికి తల్లిని, తండ్రిని మరియు ఇతర సంబంధాన్ని గుర్తించడు. అతనికి రూపం లేదు, రంగు లేదు మరియు శరీరం లేదు. అతను పైన ఉన్నాడు. అన్ని ఉనికిలో లేని సర్వవ్యాప్తి మరియు ఆనందాన్ని ఇచ్చేవాడు. అతను తన భక్తుడు మరియు ప్రియమైన వారిని ఎన్నడూ వేరు చేయడు. మీరందరూ కూడా ఆ పరమాత్మ ఉనికిని అనుభూతి చెంది శాశ్వతంగా సంతోషంగా ఉండండి. గోపికలు ఇలా అన్నారు, ఉద్ధవ్ ఘనశ్యాం మాతో ఉన్నంతకాలం అతనిలో అంతులేని సద్గుణాలను చూశాము. కాని అతను మధురలో ఉన్న 6 నెలల్లోనే మీరు అతని సద్గుణాలన్నింటినీ తుడిచిపెట్టి అతనిని ధర్మరహితంగా మార్చారు. ఏ నోటితో వెన్న తిన్నాడో, ఏ చేత్తో మన కాడలను పగలగొట్టాడో, ఏ కాళ్లతో అడవుల్లో ఆవులను మేపుతూ, ఏ కాళ్లతో కాలిపేటలో నాట్యం చేశాడో చెప్పండి. అతను మరొక కృష్ణుడా? గోపికల ఘాటు స్పందన ఉద్ధవ్ని ఆశ్చర్యపరిచింది. ఎక్కడ పట్టుబడ్డాడో ఆలోచించడం మొదలుపెట్టాడు. చాలా ప్రేమలో మునిగిపోయిన గోపికలపై అతని వేదాంత జ్ఞానం అసమర్థంగా నిరూపించబడింది. మరోవైపు అతిథిని హీనంగా ప్రవర్తించినందుకు గోపికలు కూడా ఇబ్బంది పడ్డారు. కాని ప్రేమను ఖండించే అలాంటి బోధనలను వినడానికి కూడా వారు సిద్ధంగా లేరు. అంతేకాకుండా వారు తమ సుదీర్ఘమైన పేరుకుపోయిన అనుభూతిని బయటపెట్టారు. ఇంతలో ఒక బంబుల్బీ రాధ పాదాల వద్ద కూర్చుంది. వాటిని కమలం అని తప్పుగా భావించింది. దానిని చూపుతూ గోపికలందరూ ఇలా అన్నారు, ఓ బంబుల్బీ, మా రాధ పాదాలను తాకే ధైర్యం ఉంటే జాగ్రత్త, నువ్వు కృష్ణుడి శిష్యుడివి. కాని అతను మరియు మీరు స్నేహం చేయడం మంచిది. మీరు నల్లగా ఉన్నారు మరియు మీ స్నేహితుడికి నల్ల హృదయం ఉంది. మీ ఇద్దరి సద్గుణాలు ఒకటే. మొదట ఆయన తన ప్రేమలో మనలను ఇముడ్చుకున్నాడు, తర్వాత నిర్దాక్షిణ్యంగా శాశ్వతంగా మమ్మల్ని విడిచిపెట్టాడు. అతను మాకోసం క్షమించడు. అయితే ఆ పాదాలలో లక్ష్మి ఎందుకు సేవ చేస్తుంది? ఆమె మనలాగే మోసపోకుండా జాగ్రత్తపడాలి.
ఓ బంబుల్బీ, నీవు కూడా మాకు బోధించడానికి ఇక్కడకు వచ్చిన బహు బోధకుడిలా కనిపిస్తున్నావు. కాని మీరు బ్రజ్లో ప్రేక్షకులను పొందలేరు. మీరు మధుర వెళ్ళడం మంచిది. ఒక కుబ్జా వెళ్ళి నీ కథను ఆమెకు చెప్పు. మీరు ఆమె నుండి పుష్కలంగా విరాళాలు అందుకుంటారు. ఇక్కడి గోపికల నుండి మీరు ఏమి పొందుతారు? ప్రియమైన కృష్ణుడి నుండి విడిపోవడం వల్ల వారు ఇప్పటికే తమ మానసిక సమతుల్యతను కోల్పోయారు. మీరు అడగడానికి వచ్చినట్లయితే మేము కృష్ణుడిని ఎందుకు ప్రేమించాము? ఓ బంబుల్బీ, మాకు జ్ఞానం లేదు. కాని కృష్ణుడిపై మా ప్రేమ పొరపాటు కాదని మాకు తెలుసు. లక్ష్మీదేవి కూడా ఆయన పాదాలను ఒక్క క్షణం కూడా వదలదు. అలాంటప్పుడు ఆయన పాదాలను ఎందుకు విడిచిపెట్టాలి? కాని ఓ బంబుల్బీ, మీరు నిజంగా మమ్మల్ని ఒప్పించడానికి వచ్చారా? అతను సిగ్గు నుండి బయటపడలేనప్పుడు అతను చెవిటి మరియు మూగ గోపికల మమ్మల్ని ఓదార్చడానికి మిమ్మల్ని పంపాడు. అయితే మీరు రాధ పాదాల వద్ద తల ఉంచితే జాగ్రత్తగా ఉండండి. దూరంగా ఉండండి. మేము ఇప్పటికే మీ స్నేహితుని ముఖస్థుతి మరియు సరసాలు చూశాము. అశాశ్వతమైన విషయాల పట్ల మనకున్న ప్రేమను విడిచిపెట్టి మేము ఆ శాశ్వతమైన దానిని ప్రేమించాము. కాని ఆయన కూడా మనల్ని విడిచిపెట్టాడు. మీరు మా పరిస్థితిని ఊహించగలరా? మాకు చెప్పండి ఓ ఉద్ధవా, మనం మళ్లీ శ్రీకృష్ణుని దర్శనం పొందగలమా? గోపికల విషాద గాథ విన్న ఉద్ధవ్ కూడా వారి పట్ల చాలా జాలిపడ్డాడు. మధురనాథుడు శ్రీకృష్ణుడు నిజంగా ఆ గోపికలను నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా అతను భావించాడు. ఉద్ధవ్ 6 నెలలు బృందావనంలో ఉన్నాడు. అక్కడ అతను శ్రీకృష్ణుడు ఒకసారి ఆడిన ప్రతి ప్రదేశాన్ని చూశాడు. అతను మధురకు తిరిగి వస్తున్నప్పుడు తల్లి యశోద అతనికి వెన్నను అందించింది. రాధ అతనికి వేణువు ఇచ్చింది. అలా ప్రేమలో లీనమై దాని భావాలతో ఉద్ధృతుడైన ఉద్ధవ్ మధుర చేరుకున్నాడు. అతను కృష్ణుడితో ఇలా అన్నాడు, ప్రభూ, నేను బృందావనంలో చూసిన ప్రేమ యొక్క నిజమైన స్వరూపం ఒక్కటే నిజం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఉద్ధవ్, నువ్వు ఏడుస్తున్నావు. నన్ను చూడు. ఉద్ధవ్ విశాలమైన తెరిచిన కళ్లతో అతని వైపు చూశాడు. భగవంతుని ప్రతి వెంట్రుకలోనూ గోపికలు ఉండేవారు. ఉద్ధవ్ నిజానికి సావంత్. కాని ప్రేమ పాఠం నేర్పడానికి మాత్రమే ప్రభువు అతన్ని బ్రజ్ వద్దకు పంపాడు. కంసుని మరణానంతరం అతని వితంతువులైన రాణులు అస్తి మరియు ప్రాప్తి తమ తండ్రి జరాసంధుని ఇంటికి తిరిగి వచ్చి కృష్ణుడు మరియు బలరాములు తమ భర్త కంసుని చంపినట్లు అతనికి తెలియజేశారు. ఈ వార్తతో ఆగ్రహించిన జరాసంధుడు ఒక్కసారిగా మధురపై భారీ దాడికి దిగాడు. జరాసంధుని సైన్య బలానికి మధుర ప్రజలు భయపడ్డారు. శ్రీకృష్ణుడు కూడా తీవ్ర ఆలోచనలో పడ్డాడు. అప్పుడే స్వర్గం నుండి దివ్య ఆయుధాలు, రథాలు కనిపించాయి. అన్నదమ్ములిద్దరూ ఆయుధాలు తీసుకుని తమ రథాలు ఎక్కారు. అప్పుడు వారు భీకర యుద్ధం చేసి జరాసంధుని సైన్యాన్ని అంతమొందించారు. బలరాముడు ఆవేశంతో జరాసంధుని పట్టుకుని చంపబోయాడు. కాని శ్రీకృష్ణుడు అతన్ని అడ్డుకున్నాడు. వారు జరాసంధుని విడిచిపెట్టి అతనిని క్షేమంగా విడిచిపెట్టారు. తన నిస్సహాయ స్థితి కారణంగా కృష్ణుడు తనను విడుదల చేసినందుకు జరాసంధుడు సిగ్గుపడ్డాడు. పరాశరుడు ఇలా అంటాడు, జరాసంధుడు అవమానకరమైన రీతిలో ఓడిపోయినప్పటికీ భారీ సైన్యాలతో మధురపై 17 సార్లు దాడి చేశాడు. కాని ప్రతిసారీ ప్రభువు అతన్ని ఓడించి దయతో విడుదల చేశాడు. మరియు ప్రతిసారీ జరాసంధ్ మరింత అవమానంగా భావించాడు. చివరగా జరాసంధుడు మధురపై దాడి చేయకుండా శ్రీకృష్ణుడిని ఓడించడానికి కాలేవనుడిని పంపాడు. 1 కోటి మంది బలమైన మలేచ్ఛ సైన్యంతో కల్యవనుడు మధురపై దాడి చేశాడు. ఈసారి కృష్ణుడు దాడిని ఎదుర్కోవడానికి బదులుగా మధురను ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను విశ్వకర్మచే నిర్మించబడిన ద్వారకాపురిని పొందాడు మరియు మధుర ప్రజలందరినీ అక్కడ స్థిరపరిచాడు. అప్పుడు నిరాయుధుడైన శ్రీకృష్ణుడు కాలేవనుని దాటి వెళ్లాడు. నారదుడిచే చూపబడిన కాలేవనుడు వెంటనే కృష్ణుడిని గుర్తించి అతనిని వెంబడించాడు. అతను కూడా అతనిని సవాలు చేశాడు, కాని ప్రభువు అతని సవాళ్లను వినలేదు మరియు ముఖం తిప్పికొట్టాడు.
కాలేవనుడు చాలాసేపు అతనిని వెంబడించాడు. కాని పట్టుకోలేకపోయాడు. చివరికి భగవంతుడు ఒక గుహలోకి ప్రవేశించాడు. కాలేవనుడు కూడా అతనిని అనుసరించి గుహలోకి వెళ్ళాడు. గుహలో ఎవరో నిద్రిస్తుండటం భగవానుడు చూశాడు. కాబట్టి అతను తన పసుపు పొడవు వస్త్రంతో మనిషిని కప్పి గుహలో దాక్కున్నాడు. కాలేవనుడు కూడా అక్కడికి చేరుకుని నిద్రిస్తున్న వ్యక్తిని చూశాడు. అతను అతన్ని దేవుడిగా తప్పుగా భావించి ఇలా అన్నాడు, కృష్ణ, ధైర్యవంతులు నిద్రిస్తున్న వారిపై దాడి చేయరని మీరు భావించి ఉండవచ్చు. కాబట్టి నేను మొదట నిన్ను నిద్రలేపి ఆపై చంపేస్తాను అని చెప్పి కాలేవనుడు నిద్రపోతున్న వ్యక్తిని బలంగా తన్నాడు. అయితే ఆ వ్యక్తి నిద్రలేచి కాలేవనుడి వైపు చూడగానే కలేవనుడు ఒక్కసారిగా భస్మమైపోయాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.